నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. RRR సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన వేళ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేసి అభినందనలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ అభినందనలు అందించారు. సినీ దిగ్గజాలు రజనీకాంత్, చిరంజీవి, కె రాఘవేంద్రరావు, పవన్ కళ్యాణ్, నాగార్జున, మహేష్ బాబు, బాలకృష్ణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన RRR టీంకు పేరు పేరున అభినందనలు అందిస్తున్నారు. ఇదే వాల్టి మిడ్ డే డిబేట్. మరోవైపు RRR సినిమాకు ఆస్కార్ అవార్డు లభించడంపై రాజకీయంగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ సినిమాను భారత ప్రభుత్వం చిన్నచూపు చూసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారికంగా సినిమాను ఆస్కార్కు పంపించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పట్లో బండి సంజయ్ చేసిన హడావిడిని కూడా మంత్రి కేటీఆర్ వంటి సీనియర్ నాయకులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు RRR సినిమా విడుదలైనప్పటి నుంచి బీజేపీ వర్గాలు ఆ సినిమాను ప్రమోట్ చేశాయన్న సంగతి కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద RRR సినిమా మీద కలకలం మాత్రం కొనసాగుతూనే ఉంది. వాళ్ళకి ఎప్పుడైనా వివక్షనే, ఏదైనా కానీ నీకు సౌత్ అంటేనే వివక్ష, రాజకీయంగా వివక్ష, వ్యవస్థల పరంగా వివక్ష. ఇప్పుడు బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ RRR రిలీజ్ అయినప్పుడు ప్రపంచం అంతా చూసింది, వారికి తెలియదా? ఆ రోజు బాహుబలి అనేటువంటి ఆ వర్డ్ ప్రైమ్ మినిస్టర్ గారు అనేక మీటింగ్లలో ఉపయోగించుకోండి. కానీ ఆస్కార్ వాళ్ళు ఎంట్రీ పంపించమన్నప్పుడు మాత్రం పంపించలేదు. గుజరాత్కు సంబంధించినటువంటి చెలో షో అనేటువంటి ఓ సినిమా పంపించారు. అంటే ఇక వాళ్ళకు కూడా ఏంటంటే ఒక చెప్పపెట్టు లాగానే, ఇంకోసారి అన్నా కానీ కొంత జాగ్రత్తగా ఉండి. రెండోది, దేశ స్వాతంత్రానికి సంబంధించినటువంటి స్టోరీ ఉంది ఈ సినిమాలో. నీకు కొమరం భీం అంటే మన దేశానికి సంబంధించి, మన స్వాతంత్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో పొందుపరుచున్నాయి. అటువంటి చిత్రాన్ని కూడా విస్మరించి వాళ్ళు చెలో షో అనేటువంటి ఒక చిన్న సినిమా, గుజరాత్ కు సంబంధించింది కాబట్టి పంపించు, కానీ వాళ్ళు అలో చేయలే అక్కడ. బట్ ఒక వ్యక్తిగా రాజమౌళి గారు ఇంత కష్టపడి అక్కడ దాకా తీసుకుపోవడం అంత మామూలు వేరే వ్యక్తులతో జరిగే పని కూడా కాదు. సో అది మొత్తం మీద ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఆనందం నేపథ్యంలో అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మధ్యలో చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయపరమైనటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే రాజకీయాలు చూపించేటువంటి పరిస్థితులు. కావాలనే సినిమాను చిన్నచూపు చూశారు, గుజరాత్కి సంబంధించినటువంటి చిత్రాన్ని ప్రమోట్ చేశారు తప్ప మిగతా ఇతరత్ర ఏది కూడా తెలుగు భాష మీద లేకపోతే తెలుగు సినిమా పట్ల చిన్నచూపు చూశారనేటువంటి రాజకీయాలను కూడా చెప్పించేటువంటి పరిస్థితులు ఆస్కార్ అవార్డు ప్రధాన కార్యక్రమంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో రైట్, చూద్దాం. ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు భరద్వాజ్ గారు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అండ్ ఫిలిం క్రిటిక్గా ఉన్నారు వారు. అలాగే సి శ్రీకాంత్ కుమార్ గారు, ఫిలిం క్రిటిక్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో త్రిపురనేని చిట్టుబాబు గారు, యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే. ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఆనందం ప్రతి భారతీయుడు కూడా గర్విస్తున్నటువంటి సమయంలో ఒక తెలుగు వారిలో మొదలైనటువంటి ఒకంత ఆలోచన ఏంటి రాజకీయపరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్? అంటే ఇప్పుడు ఇందాక మనం చూసాం, ఆయన తలసాని మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. దాంట్లో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఒక పొలిటికల్ వార్ జరుగుతోంది. కవిత గారు అరెస్ట్ అవుతారా లేదా ఈ గందరగోళం అంతా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆస్కార్ పురస్కారం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆయన గతాన్ని నెమరేసుకునే ప్రయత్నం చేశాడు. బండి సంజయ్ గారు అప్పట్లో ఈ సినిమా ప్రారంభమైనప్పుడు కొమరం భీం, అల్లూరి సీతారామరాజులను కలిపి మేము సినిమా తీస్తున్నామని చెప్పినప్పుడు ఆయన అభ్యంతరం తెలియజేశాడు. పెద్ద ఎత్తున మేము ఈ సినిమా రిలీజ్ కానివ్వమని కూడా గొడవ చేసిన సందర్భం మనకు తెలుసు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళే భుజం కాశారు ఒక రకంగా. అంటే కారణం ఏమిటి? ఈ సినిమాలో చెప్పినటువంటి కంటెంట్ ఏమిటి? సీతారామరాజు, అల్లూరి సీతారామరాజుగా చూపించినటువంటి క్యారెక్టర్ శ్రీరాముడిగా మారుతాడు. అలాగే కొమరం భీమ్గా చూపించిన పాత్ర ఆంజనేయ స్వామిగా మారుతుంది. కాబట్టి దాని పట్ల వాళ్ళు వ్యతిరేకత చూపించాలని అనుకోలేదు. దాంతో ఆ మొదట మాట్లాడినటువంటి వివాదం మర్చిపోయాడు, ఆయన పక్కన పెట్టేశాడు. ఇప్పుడు కొత్తగా తలసాని గారు మాట్లాడుతున్నది ఏంటంటే ఆ విషయాన్ని కూడా గుర్తు చేసే ప్రయత్నం చేశాడు ఆయన మాటల్లో. ఆ విషయాన్ని గుర్తు చేస్తూనే ఈ సినిమాని
అఫీషియల్ నామినీగా పంపలేదు మ్మ్. భారతదేశం నుంచి. నిజానికి ఇప్పటి వరకు సౌత్ ఇండియా నుంచి నామినేట్ అయిన సినిమాల్లో మెజారిటీ తమిళ నుంచి వెళ్ళినాయి, మలయాళం నుంచి వెళ్ళినాయి, కానీ తెలుగు నుంచి లేదు. ఒకే ఒకటి స్వాతిముత్యం, అది కూడా తమిళ హీరో ఉన్నాడు దానిలో, అవును. కమల్ హాసన్ నటించాడు, విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశాడు ఆ సినిమాని. మ్మ్. అదొక్కటి తప్ప ఇంకే సినిమాని ఇక్కడి నుంచి తెలుగు నుంచి నామినేట్ చేయడం కాలేదు, అవును. అఫీషియల్ నామినేట్ కాలేదు. కాబట్టి ఇది వాళ్ళు సొంతగా ప్రమోట్ చేసుకుని సొంతగా తీసుకెళ్ళారు. ఈ తీసుకెళ్ళేటువంటి క్రమంలో ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఓటింగ్ జరుగుతుంది. దీనిలో ఈ ఆస్కార్కి వచ్చినటువంటి నామినేషన్ల మీద ఓటింగ్ జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ ఓటర్స్గా చాలామంది ఎన్ఆర్ఐలు ఎన్రోల్ అవడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు చాలామంది దీనిలో ఓటు హక్కు పొందారు, మ్మ్. జాయిన్ అయ్యారు కావాలని. అవును. అది దాని ప్రభావం కూడా కనిపిస్తుంది మనకి ఈసారి. మ్మ్. అంటే సౌత్ నుంచి మాత్రమే కాదండి, ఏషియా నుంచి ఒక రకమైనటువంటి యాక్టివిటీ కనిపిస్తుంది. అలాగే పర్టికులర్గా ఇండియన్ సినిమాకి కొంత ప్లేస్ దొరికింది ఆస్కార్లో ఈసారి. ఈ ప్లేస్ దొరకటానికి కారణం అక్కడ పెరిగినటువంటి భారతీయుల ఓట్ల శాతాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవును. ఇలా ఇవన్నీ కలిసి అక్కడ ఆస్కార్ వచ్చింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పొలిటికల్ ప్రయోజనాల కోసం మాట్లాడే ప్రయత్నం చేయటం. ప్రజలందరికీ తెలుసు ఆ సినిమా ఏమిటి, కంటెంట్ ఏమిటి అనేది. మ్మ్. ఎందుకు ఆయన ఓన్గా ప్రయత్నం చేశారు, ఈ అఫీషియల్ నామినేషన్ గొడవలోకి వెళ్ళదలుచుకోలేదు ఆయన. ఎందుకు వెళ్ళదలుచుకోలేదు అంటే ఆయన ఎజెండా ప్రోగ్రాం వేరు. ప్రపంచ వేదికల మీద ఆ సినిమాని ప్రమోట్ చేయటం ద్వారా తాను ప్రమోట్ కావాలి, తన టీం ప్రమోట్ కావాలనుకున్నాడు ఆయన. అందులో భాగంగానే న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డు కావచ్చు, ఇవన్నీ పుష్ చేసుకుంటూ వెళ్తున్నారు సినిమాని, ట్రిపుల్ ఆర్ని. ఈ పుష్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆయన అఫీషియల్ నామినేషన్ వ్యవహారాలు ఇవన్నీ పెట్టుకోదలుచుకోలేదు. అవును. కానీ దాన్ని ఇప్పుడు బీజేపీ మీద ఒక విమర్శగా ఈయన ఎత్తి చూపించే ప్రయత్నం చేశాడు. అవును. నిజానికి ఈ రాజకీయ వాతావరణంలోకి రాకుండా ఆయన పద్ధతిలో నిజానికి బీజేపీకి అనుకూలంగానే ఉన్నాడు ఆయన, రాజమౌళి. అవును. బీజేపీకి వ్యతిరేకంగా ఏం లేడు ఆయన. మ్మ్. ఇప్పుడు మన తలసాని గారు మాట్లాడినట్టు మ్మ్. బీజేపీకి వ్యతిరేకంగా లేరు ఆయన. ఆర్ఎస్ఎస్ హెగ్డేవార్ జీవిత చరిత్ర కూడా సినిమా తీస్తాం మేము అని చెప్పి ఈ మధ్య మాట్లాడాడు ఆయన. అవును. దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది మ్మ్. బాలీవుడ్ నుంచి. ట్రిపుల్ ఆర్ కూడా ప్రమోషన్, అది ఒక రకమైనటువంటి ప్రాపగాండా సినిమా, హిందుత్వ ప్రాపగాండా సినిమా అనే ప్రచారం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈయన మాట్లాడిన మాటల గురించి పెద్దగా సీరియస్గా పట్టించుకోనక్కర్లేదండి. అది జస్ట్ మ్మ్. ప్రస్తుతం బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ ఘర్షణలో భాగంగా ఆయన ఈ విషయాన్ని లేవనెత్తాడు. ఆయనే చెప్పాడు బాహుబలి గురించి ప్రధాని అనేక సభల్లో మాట్లాడాడని. మ్మ్. అవును. బాహుబలిని ట్రిపుల్ ఆర్ని కలిపేసి మాట్లాడాడు ఆయన. మ్మ్. కలిపేసి మాట్లాడుతూ తన పద్ధతిలో బీజేపీ మీద ఒక రాయి వేసే విమర్శ ఒకటి చేశాడు. మ్మ్. అంతే తప్ప వాస్తవం అందులో ఎంతవరకు ప్రస్తుత వాస్తవం పరిస్థితిని ఉందో వారికి అవకాశంగా మార్చుకున్నారు. అంతవరకే తప్ప మ్మ్. దానిలో సీరియస్ క్రిటిసిజం ఉందని నేనైతే అనుకోవడం లేదు. రైట్. ఇక శ్రీకాంత్ కుమార్ గారు ఉన్నారు, ఫిల్మ్ క్రిటిక్గా ఉన్నారు వారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ శ్రీకాంత్ గారు, ఏంటి దీనికి సంబంధించి ఆస్కార్ అవార్డు వచ్చింది, ఇండియన్ సినిమాకి నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల మీద అంటే గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు రాజకీయపరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే సినిమాగా రాజకీయాన్ని రాజకీయంగా చూస్తే చాలా బాగుండేది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు రాజ్యసభకి విజేంద్ర ప్రసాద్ గారు నామినేట్ అయినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఆయన రాజ్యసభకు నామినేట్ చేసింది, ఏ ప్రభుత్వానికి వారు సహాయకారిగా ఉన్నారు. అట్లాగే మీ క్లైమాక్స్ సాంగ్ లో కూడా మీకు కథా నేపథ్యానికి అసలు అల్లూరి సీతారామరాజు గారికి కొమరం భీమ్ గారికి సంబంధం లేకుండా
మన ఛత్రపతి శివాజీ గారి చిత్రపటాన్ని కూడా చూపించడం జరుగుతుంది. మ్మ్. అంటే వాళ్ళు భాజపా ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి భాజపా అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వాళ్ళు అనుకూలంగానే ఉన్నారు కానీ ప్రతికూలంగా అయితే లేరు. కాకపోతే మ్మ్. ప్రాంతీయ వివక్ష అనేది చాలా కాలంగా, దశాబ్దాల తరబడి ఉత్తర దక్షిణ భారతీయ సినిమాల మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖ అయితే ఉంది. ఎంతమంది హీరోలు దాన్ని చెరిపేయాలని దక్షిణాది నుంచి వెళ్ళినా, రజనీకాంత్ గారు వెళ్ళినా, కమల్ హాసన్ గారు వెళ్ళినా, చిరంజీవి గారు వెళ్ళినా కూడా ఉత్తర దక్షిణ భారత వివక్ష అయితే దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సల్మాన్ ఖాన్ గారు నటించిన, మరొకరు నటించిన, ఇవాళ పాన్ ఇండియా అయిపోయినా ఇదే సినిమాలు అజయ్ దేవగన్ గారు ఉన్నా కూడా ఏంటంటే సౌత్ సినిమా, నార్త్ సినిమా అని స్పష్టమైన విభజన రేఖ ఉంది. కాబట్టి మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వాతిముత్యం తర్వాత బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీ కింద ఏ తెలుగు సినిమా కూడా అక్కడ దాకా నామినేట్ అవ్వలేకుండా పోయింది. అయితే ఈ నేపథ్యంలో సెల్ఫ్ ప్రమోషన్స్లో భాగంగా, అంటే వాళ్ళు తమకు తాము బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో దీన్ని తీసుకెళ్లి అక్కడ దాకా వెళ్ళి విజయం సాధించడం అనేది అనూహ్యమైనటువంటి విషయం. ఇది ఖచ్చితంగా మనం అభినందించాలి, దీనిని స్వాగతించాల్సినటువంటి తరుణం అయితే ఇది. దీన్ని ఖచ్చితంగా మనం స్వాగతించాలి. ఎస్, అంటే రాజకీయపరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఒకంత ఆశ్చర్యం, ఒకంత బాధను కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఆనందకరమైనటువంటి సమయంలో చూడాలి శ్రీకాంత్ గారు ఎలా ఉండబోతుంది అనేది. ఇక త్రిపురనేని చిట్టిబాబు గారు, యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? ఆస్కార్ వచ్చింది, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది ఇండస్ట్రీకి సంబంధించి, భారతీయ సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది ప్రముఖులు గతంలో ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా దక్కనటువంటి ఒక అద్భుతమైన గౌరవ పురస్కారం భారతీయ సినిమాకి నేరుగా కూడా దక్కినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి సమయంలో రాజకీయాలు చూపించేటువంటి పరిస్థితి, బీజేపీ చిన్నచూపు చూసిందని, లేకపోతే గుజరాత్కు సంబంధించినటువంటి చిత్రాలనే ప్రమోట్ చేసుకుంది తప్ప తెలుగు భాషకు సంబంధించి ఎక్కడా కూడా ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి లేవు. ఈరోజు అవార్డు రాగానే క్లాప్స్ కొట్టడం కానీ, లేకపోతే ఆ సినిమాని మా దేశానికి సంబంధించిందని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం కానీ ఇది కరెక్ట్ కాదనేటువంటిది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేసినటువంటి కామెంట్ ఎలా చూడాలి? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ బిఆర్ఎస్ తాళ్ళకి ఏమైపోయిందంటే, మాట వెళితే కేంద్రాన్ని, మోడీని తిట్టడమే వాళ్ళ రాజకీయం, అదే వాళ్ళ సిద్ధాంతం. మాట వెళితే వాళ్ళకి వేరే పని మాట లేకుండా తయారైపోయింది. వాళ్ళకి విరోచనాలు అయినా కూడా మోడీనే కారణం అనే పద్ధతిలో తయారయ్యారు. ఈ సినిమాకి మనం ఎన్నాళ్ళు తెలుగు సినిమాలకు విమర్శలు ఇవన్నీ ఎందుకుంటాయి? మళ్ళీ వీళ్ళకి పని పాట లేకుండా ఏదో గాలివాగుడు, సోజువాగుడు బిఆర్ఎస్ వాళ్ళకి అలవాటైపోయింది. ఇగో నేను బండి సంజయ్ ముద్దు అన్నాడని పెద్ద యాగి చేస్తున్నారు. ముద్దు అనే పదం, తెలుగులో ముద్దు అనే పదానికి ఎన్ని రకాల సందర్భాన్ని బట్టి ఎన్ని రకాల అర్థాలు వస్తాయి కూడా తెలుస్తావు వాళ్ళకి. ముద్దు అంటే అభినందించేటప్పుడు ముద్దు పెట్టుకుని అభినందిస్తారు, అనురాగంతో ముద్దు పెట్టుకున్నప్పుడు అభినందిస్తారు, ఆత్మీయతతో ముద్దు పెట్టుకుంటారు, నా తండ్రి కూతుర్ని ముద్దు పెట్టుకుంటారు. ఒక్కొక్క ముద్దుకి ఒక్కొక్క అర్థం ఉంది. ముద్దు అనగానే ఈ పాడుపడిపోయిన ఈ బిఆర్ఎస్ మెదళ్ళకి ముద్దు అనగానే రొమాన్స్, సెక్స్, ఈ మాట ఈ ఆలోచన తప్పితే ఇంకోటి లేదు. వాళ్ళు పాడుపడిపోయిన బ్రెయిన్స్, ఖర్చుపడిపోయిన బ్రెయిన్స్ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. మాట వెళ్తే కేంద్రము వీళ్ళు ఏడవలేదని కేంద్రము, ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతికి దొరుకుతున్నారు, దొంగలు దొరుకుతా ఉంటే దాన్ని తప్పించడానికి, దాన్ని ఏదో డైవర్ట్ చేయడానికి అదేదో మోడీ చేస్తున్నారని. మోడీ ఎందుకు చేస్తున్నాడు? ఇది కోర్టు ఆర్డర్ మీద సిసోడియాకి బెయిల్ అడిగితే కోర్టు ఆర్డర్ మీద అరెస్ట్ చేశారు. ఇది ఢిల్లీ సిఎస్ కంప్లైంట్ ఇస్తే ఎల్జీ కోర్టుకు పంపిస్తే కోర్టు కాంగ్రెస్ తీసుకుని దాంట్లో ప్రైమా ఫేస్ ఉందని 8 ఇన్వెస్టిగేట్ చేయమంది. మోడీకి బీజేపీకి సంబంధం ఏదో ఈ దొంగలు అపోజిషన్ మీద అని అంటాం. అపోజిషన్ దొంగలు దొరుకుతున్నారు, మీరు దొంగలు అపోజిషన్ లో ఉన్నారంటే దానికి ఎవరేం చేయగలరు? మీరు దొంగలు, అవినీతి పరులు. 2013 ముందు మీ ఆస్తులు ఏంటి, మీ సంపాదన ఏంటి, ఇవాళ మీ ఆస్తులు ఏంటి ప్రజలు చూస్తున్నారు. మీరు రాజకీయాలకు రావడానికి ముందు మీ సంపద ఏంటి, ఇవాళ మీ సంపద ఏంటి ప్రజలు చూస్తున్నారు. ఈ అవినీతి పరులు అందరూ కలిసి మిమ్మల్ని అపోజిషన్ మీద కక్ష, ఏ అపోజిషన్ మీద కక్ష కదా, అవినీతి మీద కక్ష. అవినీతిని చేసిన వాళ్ళు ఎవరైనా సరే నువ్వు అపోజిషన్ లో ఉంటే దాన్ని కాపాడతారు. రాజకీయాలు అపోజిషన్ లో ఉన్నారు కదా, ఇవన్నీ ఏదో పోతం తప్పితే ఇప్పుడు కాదు. సినిమాకి చిట్టిబాబు గారు కొంచెం రిలాక్స్డ్ గా కూర్చొని మాట్లాడండి, మరి దగ్గరగా. వివక్ష అనేది ఎందుకుంటుంది? ఒక సినిమా మీద, తెలుగు సినిమా మీద వివక్ష ఉండాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకుంది? కొన్ని పిచ్చివాళ్ళు ఒక నామినేషన్ లో పేర్లు ఏషియా నుంచి ఒకే ఒక ఆర్టిస్టు మన జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎంటర్ అయినందుకే అమిత్ షా గారు వచ్చి పర్సనల్ గా అభినందించి వెళ్ళారు.
బాహుబలి సినిమాలో కట్టప్పని గురించి మోడీ గారే మాట్లాడారు. ఇవన్నీ ఎందుకు ఉంటాయి? ఊరికే పిచ్చి అంటే భారతీయ సినిమాకి బీజేపీ ఏం చేసింది అనేటువంటి ఏం రీతిలో కూడా చేసింది? చేసినటువంటి కామెంట్ ఒకటి. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకుంది అనేటువంటి కామెంట్ కూడా చేశారు. కేసీఆర్ కే సంబంధం ఏంటి? ఈ ఇండస్ట్రీ ఖ్యాతిగిరి కేసీఆర్ కే అన్నిటికీ భూతాలమే మా మంచి ఎంత గొప్ప అయితే మా భూతాల మీద ఆయనకే సంబంధం, మోడీకే సంబంధం. ఇది తెలుగు ఇండస్ట్రీ యొక్క సంబంధం. ఇండస్ట్రీ ఇవాళ మార్కెట్ పెరిగింది, గతంలోకి ఇప్పటికీ మార్కెట్ పెరిగింది. మనం గతంలో మన సినిమాలో ఆస్కార్కి వెళ్ళాలి, మనం ఆ స్థాయిలో తీయలేకపోయాం, తీయలేము కూడా. ఆస్కార్ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. కాపీ షాట్ ఉండకూడదు, ఇన్స్పిరేషన్ ఉండకూడదు, ఒరిజినల్ క్రియేటివిటీ ఉండాలి, సబ్జెక్ట్ ఏదైనా ఒరిజినాలిటీ ఉండాలి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఆ కోవలో మనం వెళ్ళలేకపోయాం. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది, మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ దొరికింది. సో ఖర్చు పెట్టుకెళ్ళి తీగలతో ఆ రోజు టెక్నాలజీని దిగుమతి చేసుకుని హాలీవుడ్ తెప్పించుకుని హాలీవుడ్ బయట తీయాలంటే మన బడ్జెట్ అంత మన మార్కెట్ రీచ్ మనకి ఆంధ్రప్రదేశ్ దాటితే మన తెలుగు రాష్ట్రాలు దాటితే అప్పుడు ఉమ్మడి దాటితే తమిళనాడులో లేవు, కర్ణాటకలో ఆడేవి, ఇంకెక్కడా లేవు. ఇవాళ మనం విస్తృతంగా అన్ని భాషల్లోకి వెళ్తుంది, అన్ని దేశాల్లోకి వెళ్తున్నాయి కనుక మనకి ఇవాళ మార్కెట్ పెరిగింది కనుక ఖర్చు పెట్టగలుగుతున్నాం, ఇవాళ చేస్తున్నాం. అంతే తప్పితే ఇది కేసీఆర్ ఏమన్నా మార్కెట్ పెంచారా, కేసీఆర్ ఏమన్నా ఇంటర్నేషనల్ మార్కెట్ కి మాకు ద్వారాలు తెచ్చారా? నాన్సెన్స్. ఏదో మాట్లాడుకుంటే ఎట్లా? ఇది ఇండస్ట్రీ రాజమౌళి వాళ్ళ శంకర్ తమిళ్ సౌత్ ఇండియాలో శంకర్ ఓపెన్ చేశాడు ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్. దాన్ని విస్తృతం చేశాడు రాజమౌళి. శంకర్ సినిమాలు తీసి రోబో తోటి జపాను మళ్ళీ ఆస్ట్రేలియా ఇట్లా వెళ్ళగలిగాడు. దాన్ని విస్తృతం చేసి చైనా ఈయన ఇంకెక్కడికో తీసుకెళ్ళాడు రాజమౌళి. అందువల్ల మార్కెట్ విపరీతంగా మనకు పెరిగిన స్థాయిలో మనం కూడా కంపీట్ చేయగలుగుతున్నాం. అది జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వాలు మన గొప్పగా తీయద్దని చెప్పదు కదా ప్రభుత్వం. మన బడ్జెట్ బట్టి ఎప్పటికప్పుడు కాలమాన పరిస్థితి మేధావులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మేధావులు అప్పుడు ఉన్నారు, ఆ కాలంలోనూ మన తెలుగులో ఉన్నంత మేధావులు అన్ని జోనల్స్ లోను, జానపదాల్లో, హిస్టారికల్ అన్ని జోనల్స్ లో గొప్ప గొప్ప సినిమాలు తీసి ఉన్నారు. కానీ అప్పటికి ఆ స్టాండర్డ్ కి హాలీవుడ్ స్టాండర్డ్ తీయడానికి మన వనరులు కానీ మన బడ్జెట్ కానీ వర్కౌట్ చేయలేకపోయింది. ఇప్పుడు రాజమౌళి అవకాశం కరెక్ట్ కుదిరింది. మాస్టర్ మైండ్, గొప్ప క్రియేటరు, అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ కెపాసిటీ కూడా, నాలెడ్జ్ కూడా బ్రహ్మాండంగా ఉండటం వల్ల దూసుకెళ్ళి సాధించాడు. అది అందరూ గర్వపడాలి, దాని అందరూ గర్వపడాలి. ఇది మోడీ గారు విమర్శ చూపించారు, కేసీఆర్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ ఆల్ ది నాన్సెన్స్ సెన్స్లెస్ కమెంట్స్ చెప్తే నథింగ్ మోర్ దెన్ దట్. ఇక్కడ ఇవాళ అందరూ గర్వించాలి. ఇవాళ ప్రపంచం తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండోసారి. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వపడి రోజు ఆ గతంలో ఒక రోజు మెడ్రాస్ గా ఉన్న మనడు తెలుగువాడి పౌరుషం, తెలుగువాడు అంటే ఏంటి అని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ ఆ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వపడ్డాడు. ఇవాళ రెండోసారి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఈ ఆస్కార్ అంతర్జాతీయ వేదిక మీద మనకు ఒక కిరీటాన్ని తీసుకొచ్చి పెట్టారు రాజమౌళి, చంద్రబోసు. సరస్వతి పుత్రులకి దొరికిన ఈ అవార్డు సరస్వతి పుత్రులకు దొరికిన సన్మానం. సరస్వతి పుత్రులు వాళ్ళిద్దరు వాళ్ళ ఈ అవార్డు వచ్చి ఆడియో అవార్డు కనుక వాళ్ళిద్దరు వేదిక మీదకి వచ్చారు. సంగీతము, లిరిక్ మహత్తరంగా తపస్సు చేశారు. చంద్రబోస్ అనే రచయిత దీనికోసం ఒక 6 నెలలు తపస్సు చేశారు. ఆ పదాలను క్రోడీకరించి అలనాడు తెలంగాణలోను ఆంధ్రలోనూ ఉన్న వాడుక పదాలు, నానుడి పదాలు, ఆ కోసాలో ఉన్న పదాలు ఎత్తికి ఒక్కొక్క దాన్ని క్రోడీకరించి ఒక్కొక్క దాన్ని జోడించి అంటే అవి ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని మెప్పించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ స్థాయిలో మనము చిత్రీకరణ కావచ్చు, లేకపోతే పదాల కూర్పు, సంగీతం, ఇతరత్ర ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని అలరించేటువంటి రీతిలో తీయడం కూడా గర్వంగా భావించేటువంటి అంశం. మాట్లాడదాం చిట్టిబాబు గారు. రైట్. భరద్వాజ్ గారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గతంలో కూడా పాలిటిక్స్ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి కొన్ని కామెంట్స్, ఆ విషయాల్ని మనం పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో అవార్డులు రావటం, లేకపోతే రాష్ట్రాలు ప్రమోట్ చేయాలి, లేకపోతే దేశ ప్రభుత్వాలు ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ప్రమోట్ చేయాలి, కానీ సెల్ఫ్ ప్రమోషన్ వల్ల సాధించుకున్నటువంటి ఒక ఆస్కార్ అవార్డుగా దీన్ని చూస్తున్నారు తప్ప ప్రభుత్వాల పాత్ర శూన్యం అనేటువంటి రీతిలో చేసినటువంటి కామెంట్స్. అంటే సొంతగా ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నాడు ఆయన. అంటే డిజైన్డ్
ప్రోగ్రామ్ అండి. ఎందుకు డిజైన్ అంటే మార్కెట్ విస్తరణ కోసం ఒక ప్రయత్నం మొదలైంది. అందులో భాగంగా ముందు తను పరిచయం కావాలి, అంతర్జాతీయ మార్కెట్కి తనని తాను పరిచయం చేసుకోవటం అనే దానిలో భాగంగానే ఈ న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డులు కానివ్వండి, లేకపోతే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు కావచ్చు, గోల్డెన్ గ్లోబ్ కావచ్చు, ఇవన్నీ ఈ క్రమంలో ఇక్కడ కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే వివిధ విభాగాల్లో ప్రయత్నం చేశారు. అయితే ఈ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వచ్చింది, నామినేషన్ దక్కింది వీళ్ళకి. నామినేషన్ దక్కిన తర్వాత ఈ అవార్డు సాధించగలదా లేదా ఈ పాట అనే దాని మీద ఒక క్యూరియాసిటీ, కానీ ఇది డెఫినెట్గా వచ్చేస్తుంది అని డిసైడ్ అయిపోయారు. నిజానికి ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేయడానికి పిలుపులు వచ్చినప్పుడే ఇది వచ్చేస్తుందని అనుకున్నారు అందరూ. అయినప్పటికీ ఎక్కడో ఒక చిన్న సందేహం ఏమన్నా జరగచ్చేమో అని. ఈరోజు ఉదయం కూడా పాట ప్రదర్శన జరుగుతున్నప్పుడు అప్పటికీ అనౌన్స్మెంట్ రాలేదు. పాత రోజుల్లో ఏఆర్ రెహమాన్ గారికి వచ్చినప్పుడు జైహో పాటకి అది కూడా పెర్ఫామ్ చేశారు స్టేజ్ మీద. అప్పటికి అది దానికి వస్తుందనేటువంటి హోప్ లేదు, స్లమ్ డాగ్ మిలియనీర్కి సంబంధించి. ఆయన పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత పురస్కారం వచ్చింది కాబట్టి ఈసారి కూడా ప్రదర్శన జరుగుతోంది కాబట్టి డెఫినెట్గా పురస్కారం వస్తుంది అనేది చాలామంది డిసైడ్ అయిపోయి ఉన్నారు. నిజానికి దీని మీద బెట్టింగ్ కూడా నడిచింది. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా బెట్టింగ్స్ కట్టారనేది వార్తలు వస్తున్నాయి ఇప్పుడు. ఆ స్థాయిలో భారీగానే బయట బెట్టింగ్లు నడిచినాయి అనేది వార్తలు వస్తున్నాయి. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. కానీ అవార్డు వచ్చేస్తుందనేది చాలామంది ఫిక్స్ అయి ఉన్నారు. నిజానికి చాలామంది ఊహించినట్టుగానే ఆ కేటగిరీలో అవార్డు దక్కించుకుందాం. ఆ పాట దక్కించుకున్న తర్వాత ఆయన కీరవాణి గారు వేదిక మీద మాట్లాడుతూ అది తమ కుటుంబ విజయంగా కూడా మాట్లాడాడు. ఆయన కుటుంబ విజయంగా మాట్లాడాడు. అలాగే వీళ్ళందరూ కూడా ఫ్యామిలీలోకి ఎమర్జ్ అయ్యారు. ఎవరు, చంద్రబోస్ కావచ్చు, ప్రేమ్ రక్షిత్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్, వీళ్ళందరూ ఆ ఫ్యామిలీలోకి ఎమర్జ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం వాళ్ళు అక్కడ చేసినటువంటి హడావిడి చూస్తే. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి నడుస్తున్నప్పుడు ఆయన తన్ని తాను ప్రమోట్ చేసుకోవడం కోసం చేసినటువంటి ఈ ప్రయత్నం మీద రకరకాల పద్ధతుల్లో విమర్శలు వచ్చినాయి. దీనికి గోల్డెన్ గ్లోబ్ వచ్చినప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. ఈ పాటకే పర్టికులర్గా ఇంతకంటే గొప్ప కంపోజిషన్స్ చాలా వచ్చినాయి తెలుగులో. కీరవాణి గారి కంటే ఇంకా గొప్ప సంగీత దర్శకులు చాలామంది ఉన్నారు, ఈ పాటకు రావటం ఏమిటి అని చాలామంది మనవాళ్లే విమర్శలు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ అవి వేరు. అంటే ఆ పాటలు వచ్చిన సందర్భం వేరు, ఆ సినిమాలు వచ్చిన సందర్భం వేరు, దీన్ని ప్రమోట్ చేసినటువంటి టైం వేరు. దీన్ని పట్టించుకోకుండా గతంలో గొప్ప పాటలు వచ్చినాయి, ఇప్పుడు ఈ పాటకు ఇవ్వటం ఏమిటి అనే కంపారిజన్ తీసుకురావడం కూడా ఇబ్బందికరమే. అలాగే రాజమౌళికి వచ్చింది, ఇంతకుముందు ఇంతకంటే అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు అని మాట్లాడటం కూడా ఇబ్బందికరమే. ఇప్పుడు జరుగుతున్నటువంటి టైము, ఇప్పుడు ఏమిటి, ఎందుకు ప్రమోట్ అయింది, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ పరిగణించకుండా ఈ రకమైనటువంటి విమర్శలు జరిగినాయి. అలాగే రీసెంట్గా కూడా ఒక వివాదం నడిచింది దీని మీద. దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టారు అనేది. ఆ ఖర్చు పెట్టిన దాని మీద కూడా నిజానికి ఇప్పుడు రిటర్న్స్ వచ్చేసినట్టే, అవార్డు వచ్చేసింది కాబట్టి. సో ఇది ఆనందపడాల్సిన వ్యవహారమే. నెక్స్ట్ చిత్రంలో అన్ని రాబడతారంటారు. నెక్స్ట్ చిత్రానికి సంబంధించి అన్ని డెఫినెట్ గా రాబడతారు. నెక్స్ట్ చిత్రంలో డబుల్ పాయింట్ గా నెక్స్ట్ చిత్రంలో ఇవాళ అంటే ఇక్కడ 80 కోట్ల రూపాయలు అనే మాట వచ్చినప్పుడు తర్వాత రైజ్ అయినటువంటి ప్రశ్న, దానికి సమాధానంగా వచ్చినటువంటి మాటలు కూడా ఇవే. తర్వాత చిత్రంలో రాబడతారు అనేటువంటి కొన్ని కామెంట్స్ ఫ్యూచర్ చిత్రానికి సంబంధించి వైడ్ గా మార్కెట్ చేసుకునేటువంటి ఒక స్ట్రాటజీలో భాగంగా ఎంత ఖర్చు పెడుతున్నారండి కామెంట్స్. మార్కెట్ ను వైడ్ గా చేసుకుంటాం అనేది ఇట్ ఈస్ ది ఎప్పటికప్పుడు మార్కెట్ ను పెంచుకుంటూ పోవడం అనేది ఆవశ్యకత. అది ఇండస్ట్రీ యొక్క అవసరం. ఇండస్ట్రీ అది చేసుకుంటూ పోతుంది సందర్భంగా. ఇప్పుడు కాలమా ఈ పరిస్థితులను బట్టి రాజమౌళికి అవకాశం దొరికింది, పెంచుకుంటాడు, దూరాడు, దూరతాడు, తప్పే లేదు, చెయ్యాలి. ఆయా సందర్భంలో ఎప్పుడప్పుడు సినిమాస్కోప్ మార్కెట్ పట్టాలి. దాంట్లో ఆ కంటెంట్ ఉంది కాబట్టే ఇదంతా కూడా
జరిగింది అనేటువంటి మాట కూడా. అది కంటెంట్ లేకుండా రాదు, కంటెంట్ ఉండకపోతే ఇప్పుడు దీంట్లో కూడా ఇందాక భరతన్ గారు అన్నారు ఎందుకు ఇది గ్యారంటీ అని, ఎందుకంటే దీనికి వీడియో అవార్డు అని అయితే మాత్రం క్వశ్చన్ మార్క్ ఉండేది. ఎందుకంటే దాని నార్మ్స్ ప్రకారం కాపీ కానీ ఇన్స్పిరేషన్ కానీ ఉండకూడదు. ఈ డాన్స్ వీడియో అనేది ఒక ఆఫ్రికన్ పిల్లలు ఆడుతున్న ఒక చిన్న డాన్స్, దాన్ని బేస్ చేసి డెవలప్ చేశారు. సో కనుక ఆ వీడియో అయితే వచ్చే ఆడియో ఎప్పుడైతే దీంట్లోనే 4 నామినేషన్ లో డామినేట్ చేసుకున్న 5లోకి వచ్చేసిందో ఆ పాయింట్ ఇగ్నోర్ చేసినట్టే ఆడియో కోసం. ఆడియో అన్నప్పుడు ఇన్స్పిరేషన్ అది ఒరిజినల్, సో అందుకనే ఒరిజినల్ సాంగ్ అనే మాట వాడి. అవును అవును, చిట్టిబాబు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఒరిజినల్ మాట అందుకే వాడారు, అది సాధించారు. వాళ్ళ ఆ క్రెడిబిలిటీ బ్రహ్మాండం కష్టపడ్డారు. ఇందులో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మా డైరెక్టర్ ని పుష్ చేయటాలు చేయరండి. డైరెక్టర్ ని సినిమాలు పుష్ చేయటాలు ప్రభుత్వాల పని కాదు. మనము ఆ ఎంట్రీలోకి ఎలిజిబిలిటీ సాధించుకునే సినిమాను మనం తీయాలంతే. కూడా రాజమౌళి సాధించాడు, ఆ ఎలిజిబిలిటీ సాధించాడు. ఎలిజిబిలిటీ సాధించకుండా ప్రభుత్వాలు పుష్ చేయాలి, ప్రభుత్వాలు రికమెండ్ చేయాలి, ఇవన్నీ రాంగ్ ట్రాక్ వే ఆఫ్ ది క్రియేటివిటీకి ప్రభుత్వాలు రికమెండ్ చేయటాలు కావు. నేషనల్ లెవెల్ మీరు ఈ మాట నేషనల్ లెవెల్ అవార్డ్స్ విషయంలో మాట్లాడితే ఎస్ అక్కడ బెంగాల్ కేరళ వాళ్ళు డామినేట్ చేస్తారు. అక్కడ వాళ్ళ యొక్క డామినేషన్ ఆరంభం నుంచి జరుగుతుంది. ఆ సౌత్ ఇండియన్ సినిమాలకి వ్యవస్థ అనేది అది ఆరంభం నుంచి వాళ్ళు కేరళ అరూర్ గోపాలకృష్ణ బెంగాల్ డైరెక్టర్ వాళ్ళే కమిటీలో ఉంటారు, ఎప్పుడు వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఉండటం వల్ల అటు సైడ్ అది జరుగుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏమి ఈ విధానాలు ఉండవు. కొన్ని మనం క్రోనీ పాయింట్ కోసం తెల్లసారి ఏమో మాట్లాడటం తప్పితే ఈ ఉండవు. మనం అర్హత సాధించాలంటే. అర్హత సాధిస్తే ఇప్పుడు తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అల్లూరు సీతారామరాజుకి వచ్చింది, క్యానన్ ఫెస్టివల్ లో వచ్చింది, నర్సంకాలకి బెర్లిన్ దీంట్లో ఎస్పీ రంగారావుకి వచ్చింది. అర్హత సాధిస్తే వచ్చినాయి. ఇవాళ మనం దీంట్లో ఆస్కార్ లో అడుగు పెట్టడం అనేది పెట్టగలిగాం, పెట్టి సాధించగలిగాం. లగాన్ పెట్టాడు, నామినేషన్ అయింది కానీ రాలేదు. 83లోనే సతీ ఇత్రే గారికి వచ్చింది, ఆయన వేదికకి వెళ్ళలేకపోయాడు. హాస్పిటల్ కలకత్తా హాస్పిటల్ ఉండిపోయాడు కనుక ఆ రోజు భారతదేశానికి దక్కల ఆయన వేదిక మీదకి వెళ్తాం. రెహమాన్ వచ్చిన ఇంగ్లీష్ సినిమా, మన గాంధీ కాస్ట్యూమర్ కు వచ్చిన ఆస్కార్ అవార్డు ఇండియన్ అయినా గాంధీ సినిమా అట్లా వచ్చిన. ఇవాళ ఫస్ట్ టైం స్వచ్ఛమైన పరిపూర్ణమైన ఇండియన్ సినిమా తెలుగు సినిమా సాధ్యం. దీంట్లో క్రెడిబిలిటీ అది. ఫస్ట్ సినిమా స్వచ్ఛమైన తెలుగు వాడు తీసిన తెలుగు సినిమా, భారతీయ సినిమా. ఆ సినిమాకి సాధించాడు. అది హ్యాట్స్ ఆఫ్. అందరూ సంతోషించి ఆనందించి చేయాలి. దీంట్లో ఏదో పాయింట్లు ఈ పాయింట్లు మాట్లాడుతూ అనవసరం. ఇవాళ అందరూ గర్వించే విషయం, ప్రతి తెలుగుడు గర్వించే విషయం. ప్లస్ రాజమౌళి చిట్టిబాబు గారు మరో గొప్ప విషయం ఏంటంటే ఒక రహదారి వేశాడు. ఇవాళ బాధ్యత పెరిగింది తెలుగు ఇండస్ట్రీకి. ఒక రహదారి వేశాడు. ప్రపంచం మన సినిమా వైపు చూసే ఇది కల్పించాడు. నిన్న కొరియన్ సినిమాలో ఇదే పొద్దున్న ఇదే కొరియన్ సినిమా 12 కేటగిరీలో నామినేట్ అయితే 7 అవార్డులు వచ్చింది ఇట్లా కొరియన్ సినిమా. ఆ స్థాయిలోకి మన సినిమా వెళ్ళాలి. ఆ సినిమాకి కొరియన్ సినిమా వేల కోట్లు ఖర్చు పెట్టింది ఏం కాదు, కానీ సబ్జెక్టు మ్యాటరు వెల్ మేడ్, వెల్ పర్ఫార్మర్. అటువంటి కంటెంట్ చూసేటువంటి ఆదరించేటువంటి ప్రేక్షకులు కూడా ఇంపార్టెంట్. అది ఆ వేదిక కల్పించాడు. ఇవాళ ఆ రహదారి వేసాడు. ఈ రహదారిలో మన బాధ్యతగా ప్రపంచం మన సినిమా అంతా చూస్తుంది. ఇవాళ ప్రపంచం మన సినిమాల కోసం, మన సినిమాని ఒక కొరియన్ సినిమాని ప్రపంచం ఎలా చూస్తుందో మన సినిమాని కూడా ప్రపంచం చూస్తుంది అన్న బాధ్యతతోటి మనం వెళ్ళాలి. ఇది ఇప్పుడు తీసుకోవాల్సిన ఇది. గర్వపడటమే కాకుండా బాధ్యత కూడా మన మీద పెరిగింది అనే విచక్షణ మనలో కావాలి. ఇవాళ భారతదేశ సినిమాని, ఇండియన్ సినిమాని, తెలుగు సినిమాని, కొరియన్ సినిమాని ఎలా ప్రపంచం చూస్తుందో మన సినిమా వైపు కూడా ఇవాళ ఆస్కార్ తర్వాత చూస్తుంది. కనుక ఆ బాధ్యత మనకు కావాలి. బాధ్యత కోసం మనం బాధ్యతతో మెలగాలి అనేది కూడా ఒక రహదారి వేశాడు రాజమౌళి ఫ్యూచర్ కి. రైట్, శ్రీకాంత్ గారు అంటే ఏ విధంగా చూడంటారు దేశవ్యాప్తంగా అంటే చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆస్కార్ అవార్డు రాగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించి అన్ని రంగాల ప్రముఖుల నుంచి వచ్చినటువంటి అభినందనలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, కానీ సొంత పరిశ్రమ నుంచి కావచ్చు, లేకపోతే సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ నుంచి కావచ్చు
వస్తున్నటువంటి కాంట్రవర్సీస్ వీటిని ఎలా చూడాలంటారు? అంటే రావాల్సినంత స్పందన రాలేదు. దానికి కారణాలు మనం విశ్లేషించుకోవాలి. ఎందుకంటే మ్మ్. ఇది మొట్టమొదటిసారి తెలుగువారు తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక కంఠాభరణం లాంటిది. అవును. ఎందుకంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళు ప్రయత్నించినప్పటికీ, వాళ్ళు దీన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళినప్పటికీ, ఏది న్యూయార్క్ క్రిటిక్స్ కానీ, తర్వాత హాలీవుడ్ క్రిటిక్స్ కానీ, గోల్డెన్ గ్లోబ్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక సినారియోని క్రియేట్ చేసుకుని, ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని రాజమౌళి గారు ఆయన వరల్డ్ వైడ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగం అని వాదించేటటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ అక్కడ మన ఓటర్స్ పెరిగారు, వరల్డ్ వైడ్ ఓటర్స్. ఎందుకంటే ఆస్కార్ ఓటింగ్ చేసేటటువంటి ఆ ప్యాటర్న్ లో ఉన్నటువంటి ఓటర్స్ సంఖ్య పెరిగింది. వాళ్ళలో ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ప్రభావితం చేశారని చెప్పుకొచ్చినా కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇది సాధించడం, ఈ విజయం సాధించడం ఖచ్చితంగా తెలుగు సినిమా ప్రేమికులందరూ కూడా ఆనందించాల్సినటువంటి, గర్వపడాల్సినటువంటి సందర్భం. మరీ ముఖ్యంగా రాజమౌళి గారు, కీరవాణి గారు అన్నదమ్ములు అయినప్పటికీ, అట్లాగే చంద్రబోస్ గారు, ప్రేమ్ రక్షిత్ గారు, ఎన్టీఆర్, రామ్ చరణ్, డివివి దానయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈ సినిమా పట్ల, ఆ పాట పట్ల వాళ్ళు చూపించినటువంటి అనురాగం, దానికోసం వాళ్ళు చేసినటువంటి కృషి. మరీ ముఖ్యంగా ఆ కాలభైరవ రాహుల్ సిప్లి అని ఇద్దరు, వీళ్ళందరూ కూడా అంటే ఇంతమంది కృషి ఉంది, ఇంతమంది మేధోమదనం చేసి ఒక పాటని మన దాకా తీసుకురావడం కాకుండా, ప్రపంచం ఈ తెలుగు పాటను విని, ఈ నాటు పాటను విని, ఆ ప్రాంతంలో ఆ కాలంలో ఉన్నటువంటి వాడుక భాషలో ఉన్నటువంటి నుడులు నానుడులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చంద్రబోస్ గారు అత్యద్భుతంగా ఆవిష్కరించి, ఇది ఇట్లా ఉంటుంది, మా నేపథ్యం ఇట్లా ఉంటుంది అంటే, ఎంతమంది విమర్శించినా సినిమా అనేది వినోద ప్రధానంగా సాగేటటువంటి అంశం. ఇక్కడ అది సీతారామరాజు గారు, భీమ్ గారు కలిసారా కలవలేదా ఇవన్నీ కాదు, ఇది ఒక కాల్పనిక జగత్తులో సినిమా అంటేనే అందమైన అబద్ధం. అందమైన అబద్ధాన్ని అది కూడా చెప్పాడండి. అది ఆ చరిత్ర కాదు, సీతారామరాజు చరిత్ర కాదు. ఎందుకంటే సీతారామరాజు చరిత్ర అయితే మహాదారుణం. వాళ్ళిద్దరు అంతే ఊహ. సీతారామరాజు ఏనాడు ఆంగ్లేయుల దగ్గర పనిచేయరా, ఆంగ్లేయుల దగ్గర పనిచేస్తారు. ఊహ మాత్రమే, అది ఊహ మాత్రమే అన్నారు. కాల్పనిక జగత్ ఒక అందమైన సీతారామరాజు కదా, సీతారామరాజు కదా అనకూడదు. రెండు పాత్రలు కలిస్తే ఎట్లా ఉంటుందన్న మా ఊహాజనితం అన్నారు. కాల్పనిక జగత్తు అందమైన అబద్ధం. సినిమా అంటేనే అందమైన అబద్ధం. థియేటర్ లోపలికి వచ్చిన ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేశారు. ఈవేళ కూడా మనం ఇంట్లో కూర్చుని, డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని త్రిబుల్ చూస్తున్నాం మనకు వీలు చిక్కినప్పుడల్లా. అంటే అంతమందికి రీచ్ అయింది సినిమా కానీ, సాంగ్ కానీ. అట్లాంటి సాంగ్ అని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రపంచ సినిమా మొత్తం ఒకసారి భారతదేశం వైపు, అందున తెలుగు సినిమా వైపు చూసేటటువంటి ఒక తరుణం. ఈ తరుణాన్ని మనం స్వాగతించాలి, దీన్ని మనం ఆస్వాదించాలి. ఆ విజయాన్ని తెలుగువారి విజయంగా మనం ఆస్వాదించాలి, అంతేగాని రంధ్రాన్వేషణ చేయకూడదు. రంధ్రాన్వేషణ చేయకూడదు. అంటే ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా. మీరు తప్పు చేశారు, వారు సొంతంగా వెళ్ళి ప్రమోట్ చేసుకోవాల్సి వచ్చింది. భారతదేశం తరపు నుంచి భారతదేశ ప్రభుత్వం అంటే బీజేపీ ఎవరు అంటుంది, ప్రజలు అంటున్నా. దాని గురించి చిట్టిబాబు గారు అంటుంది బీఆర్ఎస్. దానికి సంబంధించి గుజరాత్ కు సంబంధించినటువంటి చిత్రాల విషయంలో చూపినటువంటి చొరవ, తెలుగు భాషకి సంబంధించినటువంటి చిత్రాల్లో కాదు. గుజరాత్ సినిమా చొరవ ఎవరు చూపారు, ఎవరు ఆ మాట మాట్లాడుతున్నారు? ఎవరికి ప్రమోట్ చేసుకున్నారు అని అనే బదులు భారతదేశం నుంచి భారత ప్రభుత్వమే ఆ వ్యయ ప్రయాసలేవో పడి ఆ సాంగ్ వచ్చినటువంటి ఇది మా దేశం నుంచి పాటని మేము ఆస్కార్ కి నామినేట్ చేయడం దాకా చెయ్యొచ్చు కదా భారత ప్రభుత్వం. చెయ్యరు సార్, అది ఏ దేశము చెయ్యదు సార్, ఏ దేశము చెయ్యదు. ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో ఏ దేశం కూడా ఆ పని చేయదు సార్. అది ఏదో మూర్ఖ శిఖామణులు మాట్లాడే అజ్ఞానపు జ్ఞానశూన్యపు మాటలు తప్పితే ఆ మాటలని మనం అదేదో పెద్ద ఎవరో ముఖ్యమైన మేధావులు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, సినిమా మీద పాండిత్యం ఉన్నవాళ్ళు, సినిమా పాండిత్యం ఉన్నవాళ్ళు మాట్లాడితే దానికి ఒక ఎవరో ఈ పొలిటికల్ బహుళ మాట్లాడే మాటలకి లెటర్ నాట్ టేక్ ఇట్ అంటే భరద్వాజ్ గారు ఓవరాల్గా ఏ విధంగా చూడాలంటారు? ఓవరాల్గా కాదండి, అంటే ఇక్కడ ఒక అఫీషియల్ నామినేషన్ దక్కలేదు అనేది ఒక రకంగా బాధ కలిగించే అంశమే అయినప్పటికీ ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ వేరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడింది కేవలం
పొలిటికల్గా దాన్ని బీజేపీ మీద ఒక విమర్శ వేయటం కోసం చేసినటువంటి ప్రయత్నంగా మాత్రమే కనిపిస్తుంది అది. అలాగే దీనిలో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ రకరకాల ఇబ్బందులు ఏమిటంటే, ఒకటి రాజకీయంగా చూడటం, ఇంకా ఈ అనేక విమర్శలు అనేక ఇవి ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎలా చూడాలి? ఒక అంతర్జాతీయ వేదికల మీద ఈ సినిమాకి అవార్డు ఇవ్వటం ద్వారా తెలుగు సినిమా ఒకటి ఉంది అనేది అక్కడ నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు ఇటువైపు చూస్తారు, తెలుగు సినిమా వైపు చూస్తారు. అది చూడటానికి ఒక విండో ఓపెన్ చేశాడు ఈయన. ఆ మేరకు అభినందించాలి. తర్వాత తెలుగు సినిమా మార్కెట్ విస్తరిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆ మార్కెట్లోకి వెళ్తారు కదా, ఆ పరిధిలోకి వెళ్తారు. కాబట్టి ఇండస్ట్రీ పెరుగుతుంది. కొత్త డైరెక్టర్లు కూడా ఇప్పుడు ప్రపంచ స్థాయి సినిమాలు తీయటానికి ఒక ప్రోత్సాహం లభించినట్టే. ఈయనే అంటే మగధీర సినిమా అంటే ఒకటండి, సూత్రమేం లేదు దీనిలో. క్వాలిటీ సినిమా తీయాలి. క్వాలిటీ సినిమా తీయాలంటే బడ్జెట్ పెరగాలి. బడ్జెట్ పెట్టాలంటే మార్కెట్ నుంచి రిటర్న్స్ రావాలి, మార్కెట్ పెంచుకోవాలి. ఆ మార్కెట్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఇది అందరికీ అడ్వాంటేజే. తర్వాత వచ్చేటువంటి పాన్ ఇండియా సినిమాలు వరుస పెట్టి అందరూ ప్రయత్నం చేస్తున్నారుగా. ఇప్పుడు హీరోలు కూడా అందరూ పాన్ ఇండియా మార్కెట్కి వెడుతున్నారు. ప్రతి ఒక్క హీరో కూడా అటువైపు దృష్టి పెడుతున్నారు. తెలుగులో ఇప్పుడు పెద్ద హీరోలు చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఇక్కడ నుంచి పాన్ యూనివర్స్ వైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది. వీళ్ళందరి రెమ్యూనరేషన్లు భారీగా 100 కోట్ల నుంచి 300 కోట్లకు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఇది ఒక రకంగా తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నంగానే చూసి అభినందిద్దాం. మిగిలిన విషయాలు తాత్కాలికంగా పక్కన పెట్టేద్దాం. ఆ సినిమా కథలో దానికి సంబంధించిన ఆ సినిమాకు సంబంధించి అనేక విమర్శలు ఉన్నాయి. ఆ సినిమా కథ, దాని డిజైనింగు, దాని స్కీము వెనకాల అనేక విమర్శలు కలవు. అయినప్పటికీ ప్రస్తుతానికి అవి పక్కన పెట్టేసి ఈ అకేషన్లో ఆయన చేసినట్టు అంటే దీనిలో ఉన్న పాజిటివ్ కోణాల గురించి మాట్లాడుకుని ఆయన్ని అభినందిద్దాం, రాజమౌళిని. అంటే సినిమా అప్పుడు కాంట్రవర్సీస్ వచ్చినప్పటికీ కూడా రిలీజ్ అయినప్పుడు అన్నీ కూడా పటాపంచలేనటువంటి పరిస్థితి. ఏదైతే ఆ వివాదాలు వచ్చాయో వాటికి అన్నిటికి సంబంధించి కూడా ఆగిపోయినటువంటి డివైడ్ టాక్ వచ్చిందండి. సినిమా రిలీజ్ అయినప్పుడు డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ అది ముందుకు వెళ్ళిపోయింది. 1200 కోట్ల పైన వసూలు చేసింది ఆ సినిమా థియేటర్కల్గా. అలాగే ఈ మధ్యకాలంలో ఈ ఆస్కార్ వేవ్ మొదలైన తర్వాత అమెరికాలో మళ్ళీ కొన్ని స్క్రీన్స్లో దాన్ని రిలీజ్ చేశారు. జనాలు విపరీతంగా వెళ్ళారు మళ్ళీ చూడటానికి సినిమా. రిలీజ్ టైంలో ఎలాగో వేశారు, ఓవర్సీస్ మార్కెట్ ఉంటుంది కాబట్టి వేశారు. మళ్ళీ మొన్న వేశారు నామినేషన్ వచ్చిన తర్వాత. అప్పుడు కూడా చాలామంది వెళ్ళి మళ్ళీ చూశారు సినిమాని. కాబట్టి ఈ హడావిడి ఇదంతా నడిచింది ఒక తెలుగు సినిమా సెంట్రిక్గా ఇదంతా జరగటము. ఫైనల్గా అవార్డు వస్తుందా రాదా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్న దశ కూడా నడిచింది. ఫైనల్గా అవార్డు దక్కింది కీరవాణికి రావటము. అలాగే ఈ పాటకు సంబంధించి కూడా ఇది నిజంగానే ఒక ధిక్కార గీతం. నాటు అంటే నేటివ్ అనే, నాటు అనగా నేటివ్ అనుకుంటే ఆ సందర్భం కూడా అదే. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిపాలిస్తున్నారు, ఇక్కడ సంస్కృతిని ఇక్కడ భాషని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి ఇవన్నీ అక్కడ వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక ధిక్కార గీతంగానే మొదలవుతుంది. ఆ ధిక్కార గీతానికి ప్రపంచ వేదిక మీద పురస్కారం దక్కటం అనేది నిజంగానే గర్వపడదగ్గ వ్యవహారం. అది కూడా దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి పాట ఆ అవార్డు తీసుకోవటం అనేది ఇంకా గర్వపడాల్సినటువంటి సందర్భం. ఈ గ్లోబలైజేషన్ టైంలో ప్రపంచ నాగరికతలు సంస్కృతులు అన్నీ నాశనం అయిపోతాయనేది యునెస్కో నివేదిక ఉంది. ఈ శతాబ్దాంతానికి చాలా వరకు ప్రాంతీయ నాగరికతలు నాశనం అయిపోతాయంటున్న టైంలో ఈ పాటకి, ఈ నేటివ్ సాంగ్కి ఆస్కార్ రావటం కూడా గర్వకారణమే. ఈ నేపథ్యంలో కూడా చూడాల్సి ఉంటుంది. అందుకని ఈ అవార్డు సాధించినందుకు ఆయన అభినందిద్దాం. కథలో, ఆ సినిమా కథనంలో, క్యారెక్టరైజేషన్లో, డిజైనింగ్లో 100 లోపాలు ఉండనివ్వండి, ఉన్నాయి కూడా. కానీ దాని జోలికి వెళ్ళొద్దు ఇప్పుడు. అంటే దీనికి సంబంధించి దాదాపుగా ప్రపంచ దృష్టి మొత్తం కూడా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ స్థాయిలో టెక్నీషియన్స్ కావచ్చు, నటులు కావచ్చు, లేకపోతే
దర్శకులు కావచ్చు ఇంకా బాధ్యత పెరిగింది అనేటువంటి మాట కూడా. డెఫినెట్గా బాధ్యత పెరిగిందండి. అంటే మీకు పెద్ద స్పాన్ ఉన్న సినిమా తీసేటప్పుడు రాజమౌళి కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ తీయాలి అనుకున్నప్పుడు ఆ కెపాసిటీ తనకు ఉంది అనే విషయాన్ని ఇండస్ట్రీకి తెలియజేయడం కోసం మగధీర అనేటువంటి సినిమా తీశాడు ఆయన. అవును. ఆ సినిమా ద్వారా తన్ని తాను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఒక బిగ్ ప్రాజెక్ట్కి వెళ్ళాడు ఆయన. వెళ్ళి దాన్ని సక్సెస్ఫుల్ చేయడం ద్వారా ఇప్పుడు ప్రపంచ మార్కెట్లోకి తన్ని తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నంగా దీన్ని పాస్పోర్ట్గా ఉపయోగిస్తున్నాడు ఆయన. అంతే తప్ప డెఫినెట్గా క్వాలిటీ సినిమా తీస్తారు, ఇంకా బాధ్యత పెరుగుతుంది. రెండోది డైరెక్టర్స్ రోల్ చాలా పెరుగుతోంది. డైరెక్టర్స్ రోల్ చాలా పెరుగుతోంది సినిమాలకు సంబంధించి. అది కూడా ఇటీవల కాలంలో విమర్శగా వచ్చింది ముందుకి. అంటే డైరెక్టర్లు ఒక రకంగా ఇండస్ట్రీలో వాళ్ళు పర్సంటేజ్ దాకా వెళ్ళిపోతున్నారు. ఇదివరకు నిర్మాత సెంట్రిక్గా నడిచేది, నిర్మాత బడ్జెట్ డిసైడ్ చేసేవాడు, ఇప్పుడు డైరెక్టర్లు డిసైడ్ చేస్తున్నారని కూడా విమర్శలు వచ్చినాయి ఈ నేపథ్యంలోనే. దానికి కారణం ఇదే. డైరెక్టర్ తన ఊహ మార్కెట్ని ఎలా పట్టుకోవడానికి తగ్గ కథ ఏ రేంజ్లో ఉండాలి అదంతా డిజైనింగ్లో భాగమే. కాబట్టి అప్పుడే బడ్జెట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. అంచేత డిజైనింగ్ అనేది డైరెక్టర్ మేధలో నుంచి వస్తుంది కాబట్టి దానిలో నిర్మాత పార్టిసిపేషన్ ఉంటుంది. కానీ ఈ ప్రపోజల్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి, డైరెక్టర్ నుంచి. నిజానికి ఈ రకమైనటువంటి ఘర్షణ గతంలో కూడా ఉండేది డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి మధ్య. కేవీ రెడ్డి గారి రోజుల్లో ఆయన కూడా విజయవారికి సినిమాలు తీసేటప్పుడు నేను మొత్తం చెప్తాను, మీకు ఎంత అవుతుందో చెప్తాను, ఎంత ఖర్చు అవుతుందో పైసలతో సహా బడ్జెట్ చెప్పేవాడట. ఆ డబ్బులు ఇచ్చేయాలి, మిగిలిన విషయాల్లో ఎవరూ కల్పించుకోవడానికి లేదు. జగదేక వీరుని కథ సినిమాకి అయితే నిర్మాత దర్శకుడు అని ఆయన పేరే పడుతుంది, విజయ బ్యానర్లో సినిమా అయినప్పటికీ. అంటే నిర్మాత అనేవాడు ఫైనాన్సర్, ప్రొడ్యూస్ చేసేవాడు డైరెక్టర్ అనేది ఆయన అభిప్రాయం. ఇది ఈ తరహా డైరెక్టర్లు కూడా ఉన్నారు మనకి. కాబట్టి డైరెక్టర్ రూల్ చేయటం అనేది కరెక్టే. సినిమా ఎవరైతే ప్రొడ్యూస్ చేసేది డైరెక్టరే నిజంగానే. కాబట్టి డైరెక్టర్ల బాధ్యత పెరిగింది, వాళ్ళు పర్సంటేజ్ అంటున్నారు, ఇవన్నీ ఈ విమర్శలు కూడా అక్కర్లేదు దీనిలో. ఇది మొత్తం మార్కెట్ ఎకానమీ, మార్కెట్ వ్యవహారం. ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళే రిటర్న్స్ రాబడతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దానిలో షేర్ తీసుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఈ సినిమా తీసుకెళ్ళటంలో కూడా రాజమౌళి చొరవ ఉంది. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కనబట్టలేదు మనకి, డివివి దానయ్య గారు ఎక్కడ కనబట్టలేదు. ఇది టోటల్గా తన భుజం మీద వేసుకుని తీసుకెళ్తున్నాడు ఆయన. తీసుకెళ్తున్నాడు కాబట్టి దీని వెనకాల ఆయన ప్రోగ్రాం ఉంది అనే ప్రచారం ఊపందుకుంది. ఆయన పర్సనల్ ఎజెండాలో భాగంగా ఇదంతా కదులుతోంది అనేది. ఇన్ని రకాల ఉన్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కొన్ని మేళ్ళు ఉన్నాయి. తెలుగు సినిమాకి అంతర్జాతీయ వేదికల మీద ఒక విండో ఓపెన్ చేశాడు కాబట్టి ఆయన్ని అప్రిషియేట్ చేద్దాం. అలాగే తెలుగు సినిమా స్థాయిని పెంచాడు కాబట్టి అప్రిషియేట్ చేద్దాం. అంతే. ఇప్పుడు ప్రస్తుతం దానిలోకి వెళ్ళి శల్యపరీక్షలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేసిన విమర్శలు అయితే చాలా స్పష్టంగా అవి రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడిన మాటలే తప్ప మరొకటి కాదు. దాని వెనకాల అంటే ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్నటువంటి దాని మీద కూడా రకరకాల కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి సర్క్యులేషన్లో. వాటి గురించి మాట్లాడితే ఇప్పుడు చాలా టైం పడుతుంది. అందుకని అది పొలిటికల్ మైలేజీ కోసం మాట్లాడిన మాట ఆయన. అక్కడి వరకే చూడాలి దాన్ని. అంటే గతంలో కూడా కొన్ని సినిమాల విషయంలో ప్రాంతీయ సినిమాల మీద ఒక వివక్ష ఉండేది, లేకపోతే నార్త్ సౌత్ అనేటువంటి ఒక వివక్ష చూపించి ఆ సినిమాలని ఎక్కువగా ప్రమోట్ చేసేవాళ్ళు. లేకపోతే ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అనేది ఒక ఇది స్థిరపడిపోయిన మాట వాస్తవం. అంటే క్వాలిటీ సినిమా అక్కడ కూడా మార్కెటే. మళ్ళీ క్వాలిటీ సినిమా అన్నప్పుడు ఆ క్వాలిటీ సినిమా మార్కెట్ ఉన్నవాడు తీయగలుగుతాడు. డబ్బులు పెట్టాలి, క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, కలర్లో తీయాలి, దానికి సంబంధించిన హంగామా ఉండాలి. వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ డబ్బులు పెట్టేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అందుకని మనకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి అలీబాబా 40 దొంగలు బ్లాక్ అండ్ వైట్లో ఉంటే ఎంజీఆర్ది కలర్లో ఉంటుంది. కారణం ఏంటంటే తమిళ సినిమాకి మార్కెట్ ఉంది అప్పుడు. సింగపూర్, మలేషియా ఇవన్నీ పెద్ద మార్కెట్లు. అలాగే తమిళ ఆడియన్స్ ఎక్కడుంటే అక్కడ అలా సినిమా వేసేవాళ్ళు వాళ్ళు. ఓవర్సీస్ మార్కెట్ మనకంటే వాళ్ళకి పెద్దది ఉండేది, అందుకని వాళ్ళు ఎఫర్ట్ చేసేవాళ్ళు. అట్లాగే హిందీ సినిమాలు వాళ్ళు ఎఫర్ట్ చేసేవాళ్ళు ఆ తరహా బడ్జెట్లు.
క్వాలిటీ సినిమా వచ్చేది. ఆ రకంగా వాళ్ళు రూల్ చేశారు. ఇప్పుడు ఆ రూలింగ్ వీళ్ళు మొదలుపెట్టారు ఇటు నుంచి. దాంతో బాలీవుడ్ మీద సౌత్ సినిమా విజయం సాధిస్తోంది, సౌత్ సినిమా జెండా పాతింది అనేది కూడా ఈ వార్తలు వచ్చినాయి. దీని మీద వాళ్ళు తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు ఒక పక్కన RRR సినిమా ఇలా ప్రపంచ వేదికల మీద వరుసగా అవార్డులు సాధిస్తున్నటువంటి సమయంలోనే బాలీవుడ్ నుంచి అప్రిషియేషన్ రావాలి కదా, ఈ సినిమాకి అభినందనలు రాకుండా వాళ్ళు ఇంకొక చోట అభినందనలు తెలియజేస్తున్నారు. ఎక్కడంటే బాహుబలి పార్ట్ 2 కలెక్షన్స్ని పఠాన్ సినిమా బీట్ చేసింది అని వాళ్ళు అభినందించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు, దాన్ని హైలైట్ చేస్తున్నారు, దీన్ని కాదు. ఇది గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడు ఇది భారతీయ సినిమా పరిశ్రమకి గర్వకారణము అనే పద్ధతిలో అట్నుంచి ఎవరు దీన్ని అభినందిస్తూ మాట్లాడారు. మాత్రమే షారూఖ్ ఖాన్ అన్నాడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా స్పందించలేదు. అలాగే ఇక్కడ కూడా స్పందన రాలేదు. ఎవరు కూడా ఒక బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు ఒక అభినందన సభ లాంటిది నిర్వహించవచ్చు. పేపర్ ప్రకటనలు కూడా ఎవరు ఇవ్వాల. పేపర్ ప్రకటనలైనా ఇచ్చుండొచ్చు కనీసం. అలాగే వీళ్ళు వివిధ విభాగాల్లో ఉన్నారు. 24 క్రాఫ్ట్స్లో మా అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు. దీనిలో మా మెంబర్స్ నటించినటువంటి సినిమాకి ఈ స్థాయి గౌరవం దక్కింది కాబట్టి మేము వీళ్ళందరినీ అభినందిస్తున్నాం అని వాళ్ళు పేపర్ ప్రకటన ఇచ్చి ఉండొచ్చు. వర్గాల కారణం అంటారు. అదే ఏం జరుగుతోంది అని దాని మీద కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అని చెప్పి కాంట్రవర్సీస్ వచ్చినాయి. ఈ రకరకాల గొడవలు జరిగినాయి ఈ నేపథ్యంలో. కానీ దేనికి కూడా రాజమౌళి స్పందించాల. అంటే ఇది ఒక ఆయన ఏకోన్ముఖంగా దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో అలా వెళ్ళిపోయాడు మిషన్ ఓరియంటేషన్లో. కాబట్టి ఆ మిషన్ సక్సెస్ అయింది అనేది ఇప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బహుశా ఈ కోణంలోనే కీరవాణి ఇది మా కుటుంబ విజయం అనే మాట వాడాడేమో పొద్దున్న తెలియదు. డెఫినెట్గా భావోద్వేగంతో మాట్లాడారు ఆయన. అదే భావోద్వేగంతోనే మాట్లాడాడు. నేను ఈ కాంటెక్స్ట్లోకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాను దాన్ని. ఇది టోటల్గా ఆయన భుజం మీద తీసుకెళ్ళినటువంటి ఆయన కష్టే ఫలి అంటాం కదా, ఆయన కష్టమే ఈ ఫలితాన్ని తీసుకొచ్చింది రాజమౌళి. కాబట్టి ఇది టోటల్గా ఆయన ఖాతాలో వేయాల్సిన వ్యవహారమే. సార్ అన్నీ కూడా కంప్లీట్గా ఆస్కార్ అవార్డు పొందినటువంటి సినిమాలన్నిటికీ కూడా కంప్లీట్గా డైరెక్టర్స్ మూవీ అనేటువంటి ఒక ముద్ర నుంచి పాటలో కావచ్చు, డ్యాన్స్ విషయంలో కావచ్చు, ఆర్టిస్టుల విషయంలో కావచ్చు, RRR దాన్ని బీట్ చేసింది అనేటువంటి మాట. RRR దాన్ని బీట్ చేసింది అనేటువంటి మాట. అన్నిటి కూడా డైరెక్టర్ సినిమాస్ అనేటువంటి ఒక నానుడి ఉంటుంది. ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే దానికి కొంచెం RRR దాటి ఇది కూడా డైరెక్టర్ సినిమానండి. రాజమౌళి డిజైనింగ్ ఇది. ఆయన అంటే ఆ డిజైనింగ్లోనే మార్కెట్ స్ట్రాటజీలో వెళ్ళాడు ఆయన. మార్కెట్ స్ట్రాటజీలో వెళ్ళటం అంటే ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాల నుంచి 2 స్వతంత్ర సమర యోధుల్ని తీసుకోవటం, ఈ 2 మార్కెట్లని యునైట్ చేయటం, దీన్ని తీసుకెళ్ళి రాముడితో కనెక్ట్ చేయటం, ఆంజనేయ స్వామితో ఇంకో క్యారెక్టర్ని కనెక్ట్ చేయటం అనేది నేషనల్ మార్కెట్ని పట్టుకునే ప్రయత్నం. ఇలా ఈ సినిమా డిజైనింగ్ వెనకాల మార్కెట్ ప్రభావం ఏముంది అని చూస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇట్లా బాగా డిజైన్ చేశాడు ఆయన. నెక్స్ట్ చేయబోతున్న సినిమా కూడా పాన్ యూనివర్స్ అన్నప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా దానికి సంబంధించింది. అంటే క్రైమ్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పారు వాళ్ళే. విజేంద్ర ప్రసాద్ గారు చెప్పాడు, ఆ మాట లీక్ చేశాడు ఆయన. అంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ తీయబోతున్నాం అన్నాడు ఆయన. సో ఆ జానర్ సినిమా ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేయగలదు, ఆ రిటర్న్స్ రాబట్టగలదు. కాబట్టి ఆ తరహా సబ్జెక్ట్తో ముందుకెళ్తున్నామని చెప్పాడు ఆయన. మహేష్ బాబుకి సంబంధించి. దాని తర్వాత డెఫినెట్గా హాలీవుడ్ సినిమా తీస్తానంటున్నాడు ఆయన. టోటల్ హాలీవుడ్, అది స్పిల్బర్గ్ లాంటి ఒక దిగ్దర్శకుడు పర్యవేక్షణలో నడుస్తుందని కూడా చెప్పాడు ఆయన. ఈ మధ్య ఇంకొక విమర్శ వచ్చింది. అంటే రాఘవేంద్రరావు గారు ఒక మాట అన్నాడు, ఈ 80 కోట్లు ఖర్చు పెట్టారు అనే విమర్శలు వచ్చినప్పుడు స్పిల్బర్గ్ కూడా మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారని అనుకుంటున్నారా అన్నాడు ఆయన. అంటే ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు సినిమాకి. ఆ కాంప్లిమెంట్ మీరు డబ్బులు పెట్టి కొన్నది అనుకుంటున్నారా అన్నాడు రాఘవేంద్రరావు గారు. డబ్బులు పెట్టి కొనటం కాదు అది. అంటే అక్కడ దాకా రీచ్ అవ్వటానికి ఒక ఎఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారికే సినిమా ఒక పల్లెటూరు కుర్రాడు తను తీసిన సినిమా రాఘవేంద్రరావు గారికి చూపించాలనుకుంటే హైదరాబాద్ రావాలి, ఇక్కడ స్టే చేయాలి, ఆయన కలవటానికి 2-3 రోజులు టైం పట్టినా ఇక్కడ ఉండాలి, ఫైనల్గా ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన కూర్చోబెట్టి సినిమా చూపించాలి ఆయనకి.
చూపించిన తర్వాత ఆయనకు అర్థం చేయించాలి, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇంటరాక్ట్ అయిన తర్వాత కదా ఆయన అభిప్రాయం చెప్పేది. అవును. ఇదే జరిగింది అక్కడ. దీనికి అయ్యే ఖర్చు ఇక్కడ 10,000 అయితే అక్కడ 10 కోట్లు అవుతుంది. ఈ ఖర్చు డెఫినెట్గా ఖర్చు అయింది. స్పిల్బర్గ్తో మాట చెప్పించడం వెనకాల ఖర్చు ఉన్న మాట వాస్తవమే. ఆయనకి నేరుగా ఇచ్చారా లేదా అన్నది వేరే గొడవ. కాబట్టి ఒక అభిప్రాయం తీసుకురావడానికి వాళ్ళు పడ్డ కష్టం, ఈ టోటల్ కష్టం రాజమౌళిది కష్టే ఫలి అన్నాను నేను అందుకే. కాబట్టి ఆ ఫలితం దక్కిన వేళ చూసాం మనం ఈరోజు. అందుకని ఆయన కుటుంబ విజయం అన్న మాట నాకు అలా కనెక్ట్ అయింది, కీరవాణి గారు అన్నమాట. కాబట్టి డైరెక్టర్స్ ఓరియంటేషన్లోనే నడుస్తుంది, అదే నడుస్తుంది కూడా. వాళ్ళే డిజైనర్స్ ప్రస్తుతం. హీరోలు కూడా డైరెక్టర్స్ని చూస్ చేసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మనకి. హీరో డామినేషన్ తగ్గి డైరెక్టర్స్ డామినేషన్ పెరుగుతోంది ప్రస్తుతం. పాత రోజులు మళ్ళీ వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక రకంగా శుభ పరిణామమే అనుకుంటున్నాను నేను, హీరో డామినేషన్ నుంచి డైరెక్టర్ వైపు వెళ్ళటం. అంటే తెలుగు సినిమా నటీనటుల స్థాయి కూడా భారతదేశ వ్యాప్తం కాదు, యూనివర్సల్ వ్యాప్తికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజమౌళి నెక్స్ట్ సినిమా కూడా ఇంతకు మించి ఉంటుందని. డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా ఇంతకు మించి ఉంటుంది. దానికి సంబంధించి డిజైనింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ మధ్యలో ఇంకొక సినిమా ఉంటుంది మహేష్ బాబుది, దాని తర్వాతే రాజమౌళి సినిమా ఉంటుంది. ఆల్రెడీ త్రివిక్రమ్తో సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. అది కూడా పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే సినిమాగా ఉండాలంటున్నారు ఇప్పుడు. త్రివిక్రమ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే కథతో రాబోతున్నాడు. ఇది ఒక పరిణామం. ఇంతకుముందు బాలీవుడ్ సినిమా యాక్ట్ చేయను అని చెప్పినటువంటి మహేష్ బాబు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయటం కూడా విచిత్రమే. అంటే అటువైపు టర్న్ అయింది, మొత్తం ఇండస్ట్రీ అటువైపు టర్న్ అయినప్పుడు తాను ఇటు తిరిగి ఉండకూడదు. అందుకని ఆయన కూడా ప్రో మార్కెట్లో ఉన్నాడు ఇప్పుడు. అందుకని గతంలో ఆయన చేసిన కామెంటు, దాని మీద బాలీవుడ్ నుంచి విమర్శలు ఇవన్నీ నడిచినాయి. వీటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు ఆయన కూడా పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా స్టార్గా మారబోతున్నాడు. దీని తర్వాత పాన్ యూనివర్స్కి ఆయనే మొదట అడుగు పెట్టబోతున్నాడు. అంటే ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత భారతదేశ సినీ పరిశ్రమ వెళ్ళేటువంటి పోకడ ఏ విధంగా ఉండబోతుందంటారు అసలు? అంటే ఒకటండి, ఇందాకటి నుంచి మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ అధికారిక నామినేషన్ల కంటే కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవటానికి ఒక రూటు దొరికింది. ఇప్పుడు రూట్ దొరకడం కాదు, రూట్ ఆల్రెడీ ఉంది. కానీ ఈ ప్రయత్నం చేస్తే పని అవుతుంది, కష్టపడితే ఎక్కడో చోట అవకాశం ఉంది. మనం ఎక్కడో చోట దాన్ని లింకేజ్ ఇస్తే ఒక ప్రయోజనం జరిగే అవకాశం ఉంది అనేది తెలియజేశారు వీళ్ళు. ఆ ప్రయత్నం డెఫినెట్గా అందరూ చేస్తారు ఇప్పుడు. రెండోది, అక్కడ ఇండియన్ ఓటింగ్ కెపాసిటీ పెరిగింది అక్కడ, అది కూడా పరిగణనలోకి తీసుకుని చూడాలి దీన్ని. ఎస్, రైట్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, శ్రీకాంత్ గారు అలాగే త్రిపురనేని చిట్టుబాబు గారు, థ్యాంక్ యూ అండి మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఆనందం ఒకవైపు ఉంటే, మరోవైపు రాజకీయపరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్, రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా ఆస్కార్ అవార్డు విషయంలో కావచ్చు, లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, పార్టీలు ఏ విధంగా ఆలోచిస్తున్నప్పటికీ కూడా ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వించదగినటువంటి విషయం. ఇది వాటి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.